ఏంది మల్లనంటే నాకు కళ్ళము కూడా కనిపిస్తుందా రేపు ఏం జరగబోతుందో. తీన్మార్ మల్లన్న చెప్పింది ఏం ఫెయిల్ కాలే ఇప్పటిదాకా. నేను చెప్పిన కేసీఆర్ను నేను మళ్ళీ వస్తా అంటే నువ్వు రావురా నాయన నిన్ను గొర్ర గుంజుకొచ్చి బయట వేస్తారు చూడు అని చెప్పిన. పోయిండు. నేను కొట్లాడేటప్పుడు ఆడున్నారా ఈ రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఆడున్నారా కేసీఆర్తో నేను కొట్లాడేటప్పుడు? ఎక్కడోడు అక్కడ అన్నాడు. ఒక్కన్నాయి నేను కదా వచ్చింది. దండాలకు పేపర్లు కట్టి చీల్చి చెండాడింది తీన్మార్ మల్లన్న కదా ఒక్కన్నాయికి వచ్చింది. ఇక ఒక ఆయన అంటాడు, ఒక రెడ్డి ఆయన, తీన్మార్ మల్లన్న నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినావు, అప్పట్లో నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి. నేను తయారే ఉన్నా. కానీ ఈ దేవరకద్ర నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో 42 మంది రెడ్లను నేను గెలిపించిన ప్రచారం చేసి. మీరు రాజీనామా చేయండి. ఫస్ట్ మీరు రాజీనామా చేయండి. మొదట మీరు చేసుకురారి తర్వాత కథ నేను చూపిస్తా. మీ బీఫాములు ఇవే లాస్ట్. రేపు పొద్దుగాల గాంధీ భవన్ ముంగట కాంగ్రెస్ పార్టీ బీఫాములు పెట్టుకొని బీఫాములు అన్న కూడా ఎవరు రాడు. రేపు పొద్దుగాల కొనేటోళ్ళు లేడు. బీఆర్ఎస్ పార్టీ బీఫాములను ఒకటి కొంచెం ఒకటి ఫ్రీ అన్న కూడా ఎవరు రాడు. ఎందుకంటే ఓట్లు లేవు ఆ బీఫాములకు. రేపటి భవిష్యత్ తెలంగాణ మనది, మన పిల్లలది, మన తాతలది, మన అమ్మలది, మనోళ్ళది రేపటి తెలంగాణ. ఆ తెలంగాణలో బీసీలు మొట్టమొదటిసారిగా రాజ్యాధికారాన్ని అందుకోబోతా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. మరి మీరంతా సిద్ధంగా ఉన్నట్టేనా? సిద్ధంగా ఉంటే 2 చేతులు పైకి రాబట్టి జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ.